Hello everyone, welcome to my channel Vasvi's Multiverse. A wish you happy new year to all. మీరందరూ ఇయర్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత మంచి డేని మనం ఒక స్వీట్తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది కదా. మీరు మీ ఫ్యామిలీ అందరితో కూడా టేస్ట్ చేయించండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలంటే నేను చెప్పేస్తాను. దీనికోసం ఒక 250 grams ఆఫ్ కాజుని ఒక 2 hours నానబెట్టుకోండి. అది బాగా నానిపోయిన తర్వాత మీరు దాని వాటర్ అంతా డ్రైన్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని మీరు బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అది బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత వేరే కడాయి తీసుకొని ఆ కడాయిలో ఏదైతే మనం మిక్సీ చేసామో అది అందులో క్యాషూ పేస్ట్ని వేసుకోండి. అలాగే 250 grams క్యాషూ తీసుకున్నాం కాబట్టి 200 grams షుగర్ని కూడా అందులో వేసుకొని అస్సలు ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండగా మనకి కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయినప్పుడు ఒక టేబుల్ స్పూన్ గీ కూడా అందులో వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలిసిన తర్వాత ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సపరేట్ వచ్చిన తర్వాత మనం మొత్తం అంతా కడాయికి స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాం. అది ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే అంత త్వరగా ఆరిపోతూ ఉంటుంది. ఫ్యాన్ కింద అస్సలు పెట్టద్దండి. అది దానంతట అది ఆరిపోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఫ్యాన్ కింద పెడితే అస్సలు రాదు. ఇప్పుడు చూసారు కదా బాల్స్, అలా వస్తే పర్ఫెక్ట్గా కాజు కట్లీ వచ్చినట్టే. ఆ తర్వాత కొంచెం నెయ్యి మనం ఒక ప్లేట్ బ్యాక్ సైడు మొత్తం అంతా అప్లై చేసుకొని అందులోని మనం ఏదైతే చేసామో అది మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత దాని మీద వేసి ఒకసారి ఆ డవ్ను మొత్తం కలపాలి. బాగా కలిసిపోయిన తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. స్ప్రెడ్ చేసిన తర్వాత ఏదైతే మన చపాతీ రోలర్ ఉంటుందో దాంతో ఈవెన్గా మొత్తం 4 డైరెక్షన్స్ ఒక సర్కిల్గా నీట్గా చేసుకోవాలి. చేసిన తర్వాత 3 to 4 hours రెస్ట్ ఇచ్చేయండి. బాగా చల్లారిపోయిన తర్వాత మీరు డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే దాని మీద అంటించి మీరు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేకపోయినా పర్వాలేదు. నిజంగా చెప్తున్నాను, ఈ ఇయర్కి మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరూ ఈ స్వీట్ని టేస్ట్ చేయాలి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో చెప్తే నేను అలాంటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కొత్త ఇయర్ని నా సబ్స్క్రైబ్ తోటి స్టార్ట్ చేయండి. ఇంకా బోలెడన్ని మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.